నవంబర్ 13 దేవుని వాగ్దానం. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. కీర్తన 111:10. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృపలో మనం అందరం క్షేమంగా సంతోషంగా ఉండడానికి ప్రభు మనకిచ్చిన ఈ నూతనమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని అత్యున్నతమైనటువంటి కృప వలన మనమందరం ఈరోజు మరొక గొప్ప దినాన్ని చూసే ధన్యత, ఆ అవకాశాన్ని ప్రభువే మనకి అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, నీవు దేవుని యొక్క శాసనములను అనుసరించేవానిగా ఉండాలని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. అలా అనుసరించడం ద్వారా మంచి వివేకము గలవారిగా నీవు ఉంటావు. మనము వివేకాన్ని కలిగి జీవించాలి. వివేకము లేకుండా మనం ఏమాత్రం ముందుకు వెళ్ళలేం. ప్రభు వాగ్దానంలో కూడా మనం ఆలోచన చేస్తే ఆయన శాసనములను అనుసరించి వారందరూ కూడా వివేకంతో వారి జీవితాన్ని ముందుకు కొనసాగింపజేస్తున్నారని చాలా స్పష్టంగా వాక్యం మాట్లాడుతుంది. మరి ఆయన శాసనములను అనుసరించడానికి నువ్వు ఎంతవరకు ముందుకు వస్తున్నావు? ఆయన శాసనాలను ఇష్టపడేవారిగా, ఆయన శాసనాలను గౌరవించేవారిగా, ఆయన శాసనములను దేవునిలో మనం స్థిరపరచుకునే వారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మన జీవితంలో దేవుడు మనకిచ్చే ఉన్నతమైనటువంటి జ్ఞానం మనం పొందుకోగలుగుతాం. సొలొమోను జీవితంలో వివేకాన్ని సంపాదించుకోవడానికి కారణం ప్రార్థనా జీవితం అయితే, అదే దేవుడిచ్చిన వివేకాన్ని, జ్ఞానాన్ని కోల్పోవడానికి కారణం ఆయన శాసనాలను అనుసరించలేకపోవడమే. మరి నీవు నీ జీవితంలో దేవుని యొక్క శాసనములను అనుసరించేవారిగా ఉంటే వివేకం గలవారిగా నువ్వు ఉంటావు. అలాంటి వివేకం ద్వారా అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు. నీ ద్వారా నీ చుట్టూ ఉన్నవారు ఆశీర్వదింపబడతారు. మరి వివేకంతో జీవించటానికి ఇప్పుడే దేవుని శాసనములను గైకొనడే ఆ మనస్సును దయచేయమని దేవునికి ప్రార్థన చేద్దాం. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, వివేకం గలవారిగా ఉండనట్లుగా నీ బిడ్డలను నీ శాసనములను గైకొనేవారిగా ఉంచండి. నేడు నీ బిడ్డల యొక్క ప్రయాణాలు తలపెట్టిన ఆయా పనులలో విజయాలు దయచేయండి. ప్రభువా, నేటి దినమంతా నీ కృప బిడ్డల మీద ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఏ దినము జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినము జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనలను బిడ్డల మీద బహుగా ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.